అనే చిన్న గ్రామంలో కోటి అనే వ్యక్తి ఉండేవాడు. అందమైన మేడలు, కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, కొద్దిపాటి పశువులు, ఊరి జనం నడుస్తూ తిరుగుతూ ఉంటారు. ఇక్కడే మా కథ మొదలవుతుంది. కోటి పని చేయడానికి ఇష్టం లేక, ఇంటి ముందు కూర్చుని ఏమీ చేయక విసుగుగా ఉంటాడు. కాని అతని భార్య లక్ష్మి పొలంలో కష్టపడి పనిచేసి కుటుంబానికి ఆహారం తీసుకువస్తుంది. కోటి మరియు లక్ష్మికి మొత్తం 5 పిల్లలు ఉన్నారు. మగువలుగా మగ్గురు మరియు 2 కొడుకులు. చిన్న కొడుకు వెంకట్ అందరినీ అలరుస్తూ ఉంటుంది. కుటుంబం పేదగా ఉన్నప్పటికీ స్నేహపూర్వకంగా ఉంటుంది. కోటి ఎప్పుడూ ప్రజలతో మాట్లాడడు. కాని ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్న ప్రజలను దూరంగా గమనిస్తూ వారిచ్చే మాటలను జాగ్రత్తగా వింటాడు. వారికి ఏమీ తెలియదు, కాని నేను అన్నీ తెలుసు అనేది అతని ఆలోచన. కోటి ఇంటికి వచ్చి భార్య లక్ష్మికి గర్వంగా చెబుతాడు, వారికి ఏమీ తెలియదు, నేను అన్నీ తెలుసు. లక్ష్మి నిశ్శబ్దంగా ఆహారం పెట్టి వింటుంది. కాని కోటి తన ఆత్మగౌరవంతో మిగిలిపోతాడు. చిన్న కొడుకు వెంకట్ చదువుకు వెళ్ళక స్కూల్ గోడ ఎక్కి తరగతులు బంక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కోటి దూరంగా కోపంగా మారతాడు. కోటి కోపంగా ఇంటికి చేరుకుని లక్ష్మి ఆహారం పెట్టి అడిగినా కోటి కోపంతో ప్లేట్ విసురుతాడు. ఇదెందుకు జరిగింది అని లక్ష్మి ఆశ్చర్యపోతుంది. వెంకట్ ఇది చూసి తన తండ్రి కోపంగా ఉన్నాడననుకుని భయంతో ఇంటి నుంచి బయట పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కుటుంబంలోని అందరూ వెంకట్ కోసం ఊరిన్నింటా వెతుకుతున్నాడు. వెంకట్ ఎక్కడికి వెళ్ళిపోయాడో మరియు ఈ కుటుంబం అతన్ని ఎలా కనుక్కుంటుందో తెలుసుకోవాలంటే నాకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరియు తదుపరి భాగానికి సిద్ధంగా ఉండాలి.